కమిషన్ అనేది యాడ్ అవుతాయి. ఇంకా మీకు పేమెంట్ విషయానికి వచ్చేసరికి పేమెంట్ వచ్చేసి ప్రతి ఒక్క ఎవ్రీ మంత్ వచ్చేసి మీకు మంత్ ఎండ్లో మీకు అమౌంట్ అనేది ఎక్కడ కూడా మీకైతే మీషో నుంచి మీకు అమౌంట్ అనేది హోల్డ్ అవ్వదు. మీకు అమౌంట్ అనేది కరెక్ట్గా మీకు ప్రతి ఏ డేట్కి అయితే మీకు క్రెడిట్ అవ్వాలో ఆ డేట్కి అయితే క్రెడిట్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా లేడీస్కి అయితే ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే అనుకోవచ్చు. ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటున్నారు? నేను ప్రీవియస్గా అయితే చాలా వీడియోస్ చేశాను, కానీ ఇది కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క మహిళలకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనమైతే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి అనుకుంటున్నారు? మీషో క్రియేటర్ క్లబ్లో వచ్చేసి మనం సింపుల్గా అయితే మనం అఫిలియేట్ లాగా మనం అందులో అయితే మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఏం లేదు అండి, మనం సింపుల్గా అయితే అకౌంట్ అనేది మనం ఎలా క్రియేటర్ క్లబ్ అనేది జాయిన్ అవ్వాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను కదా. నేను ఆ వీడియో కూడా మీకు అయితే ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, నేను ప్లేలిస్ట్లో కూడా నేను పెడతాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో అయితే చూడండి. మీరు ఎలా మీషో క్రియేటర్ క్లబ్లో మీరు ఎలా లాగిన్ అవ్వాలి అండ్ అకౌంట్ అనేది మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా అయితే మీకు వీడియో అయితే స్క్రీన్ రికార్డ్తో సహా షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లింక్ అనేది చూడని వాళ్ళైతే ఎవరైనా చూడండి, ఆ వీడియో మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో సింపుల్గా ఏం లేదండి, మనం మీషో క్రియేటర్ క్లబ్లో వచ్చేసి మనం క్రియేట్ చేసుకున్నట్లయితే మనం అందులో వచ్చేసి మనం సింపుల్గా మన ఇన్స్టాగ్రామ్లో మనం ఓన్గా అయితే అందులో అయితే లింక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అఫిలియేట్ లింక్ లాగా మనం క్రియేట్ చేసుకొని ఆ లింక్ వచ్చేసి మనం ఫేస్బుక్ అండ్ మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటిలో మనమైతే ఆ లింక్స్ అనేది స్టోరీలో అలా మనం మెన్షన్ చేసుకొని ఆ లింక్ ద్వారా ఎవరైనా బై చేస్తే మీకు అనేది అక్కడ కమిషన్ అనేది యాడ్ అవుతాయి. ఇంకా మీకు పేమెంట్ విషయానికి వచ్చేసరికి పేమెంట్ వచ్చేసి ప్రతి ఒక్క ఎవ్రీ మంత్ వచ్చేసి మీకు మంత్ ఎండ్లో మీకు అమౌంట్ అనేది ఎక్కడ కూడా మీకైతే మీషో నుంచి మీకు అమౌంట్ అనేది హోల్డ్ అవ్వదు. మీకు అమౌంట్ అనేది కరెక్ట్గా మీకు ప్రతి ఏ డేట్కి అయితే మీకు క్రెడిట్ అవ్వాలో ఆ డేట్కి అయితే క్రెడిట్ అయిపోతుంది. సో మీరు సింపుల్గా అయితే అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకొని మీరు మీషో క్రియేటర్ క్లబ్లో ఇంకా మీరు ఏదైనా ప్రోడక్ట్ సింపుల్గా నేనైతే ఇప్పుడు వేసుకున్న డ్రెస్, సో నేను ఇది వచ్చేసి ఇప్పుడు మీషోలో తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను రివ్యూస్ ఇస్తూ కూడా నేను ఒక వీడియో చేసి నేను ఇన్స్టాగ్రామ్లో కన్నా నేను ఆ లింక్ అనేది వీడియో అనేది పెట్టి నేను మీషో క్రియేటర్ క్లబ్ అనేసి మనకు ఒక అకౌంట్ ఉండే అందులో కన్నా మనం కొలాబ్ చేసినామంటే మనకు మంచిగా వ్యూస్ వస్తాయి. అండ్ నేను అక్కడ ఆ వీడియోలో ఏం పెడతానంటే ఇక్కడ స్కానర్ అనేది పెడతాను. ఈ డ్రెస్కి అనేది నా మీషో క్రియేటర్ క్లబ్లో నేను యాడ్ చేస్తాను. అక్కడ ఒక స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్ అనేది నేను వీడియోలో మెన్షన్ చేశాను అనుకోండి. ఆ స్కానర్ ద్వారా ఎవరైనా సరే స్కాన్ చేశారనుకోండి, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అనేది అక్కడ మీకు షో అవుతుంది. సో అలా మీరు ఆ డ్రెస్ ఎవరైనా బై చేశారనుకోండి, అలా మీకు వచ్చే కమిషన్ అనేది అఫిలియేట్ లింక్ ద్వారా మీకు కమిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనీ ఎక్కడ మీకు హోల్డ్ అవ్వదు. ఇంకా మీరు లింక్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, నేను ఆ వీడియో స్క్రీన్ రికార్డ్ అయితే షేర్ చేస్తాను. వీడియో స్క్రీన్ రికార్డ్ కంప్లీట్గా అయితే మీరు చూడండి, ఎలా చేయాలనేది మీరు చూసి చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయని వాళ్ళు అయితే ఏం లేదు. సో అలా మీరు షేర్ చేసుకున్న మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే మీకు టార్గెట్ అయితే చెప్పట్లేదండి, ఎందుకంటే మీరు నెలకి ఇంత సంపాదించవచ్చు అంత సంపాదించవచ్చు అని నేనైతే చెప్పను. ఎందుకంటే అది ఎవరు బై చేస్తారో చెయ్యరో అనేది కూడా మనకు తెలియదు కదా, అందుకు నేను మీకు టార్గెట్ అనేది ఏం చెప్పట్లేదు. సో సింపుల్గా అయితే నేను స్క్రీన్ రికార్డ్ అయితే షేర్ చేస్తాను, చూసేయండి. సో ముందుగా అయితే మీ మొబైల్లో వచ్చేసి మీరు మీషో యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. అండ్ మీరు మీషో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు అన్ని ప్రోడక్ట్స్, ఆఫర్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ అయితే షో అవుతాయి కదా మీషోలో. సో ఇంకా ఎవరైనా మీషోలో క్రియేటర్ క్లబ్ అనేది ఇంతవరకు ఎవరు జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే కన్నా నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఆ లింక్ ఎలా జాయిన్ అవ్వాలనేది ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అయితే నేను చూపించాను ఏ విధంగా జాయిన్ అవ్వాలి. మీషో క్రియేటర్ క్లబ్ అనేది చేశాను వీడియో. సో దాని తర్వాత ఇక్కడైతే మనం స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక మనం డ్రెస్ ఏదో ఒకటి మనం ఇక్కడ కిచెన్కి సంబంధించిందో ఏదో ఒక ప్రోడక్ట్ అనుకోండి. లైక్ నేనైతే ఇప్పుడు ఒక డ్రెస్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను.
సో ఈ డ్రెస్ అయితే 275 రూపీస్ అయితే ఉంది. ఈ డ్రెస్ ఓపెన్ చేశాను. ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కాపీ టు లింక్ అని, ఇక్కడ మనం లింక్ అనేది కాపీ అయితే చేసుకోవాలి. సో మనం సింపుల్గా లింక్ అనేది మనం కాపీ చేసుకున్న తర్వాత అలానే మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి అకౌంట్ మీద అయితే క్లిక్ చేయాలి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత టాప్లో ఓపెన్ అని ఉంది కదా, క్రియేటర్ క్లబ్ అనేది. సో ఈ క్రియేటర్ క్లబ్ అనేది ఓపెన్ మీద అయితే క్లిక్ చేయాలి. జాయిన్ అవ్వని వాళ్ళకైతే జాయిన్ అయితే ఈ విధంగా మీకు ఆప్షన్ వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడైతే నేను ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నా ఇన్స్టా ఐడి అయితే sultana_rumi 333 అని చూపిస్తుంది, షో అవుతుంది. సో జాయిన్ అవ్వని వాళ్ళైతే అది కూడా ఎలా జాయిన్ అవ్వాలి కూడా నేను ఆ వీడియోలోనే షేర్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ వీడియో అనేది నేను ఇక్కడ ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ యువర్ విష్ లిస్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏదైనా ప్రోడక్ట్ అనేది లైక్ చేసి ఉంటాం కదా, అది ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఒక డ్రెస్ అనేది తీసుకున్నాను. డన్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసారు కదా ఆ వీడియో వచ్చింది అండ్ ఈ డ్రెస్ కూడా వచ్చింది. సో దాని తర్వాత ఫస్ట్ అయితే ఇప్పుడు మనం లింక్ ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ డ్రెస్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే ఆ డ్రెస్ అనేది ఇక్కడికి వస్తుంది. సో దాని తర్వాత మనం సింపుల్గా అయితే ఇక్కడ కంప్లీట్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో మీరు ఇంకేదైనా ప్రోడక్ట్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు మళ్ళీ విష్ లిస్ట్లోకి వెళ్ళి మీరు ఏదో ఒకటి ప్రోడక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఏవైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ సింపుల్గా అయితే ఇక్కడ కంప్లీట్ మీద అయితే క్లిక్ చేయొచ్చు. అండ్ కంప్లీట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను యాడ్ చేసిన 4 ఐటమ్స్ ఇక్కడైతే నేను ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేశాను కదా, ఇక్కడ 4 కూడా ఇక్కడ షో అవుతుంది. సో నేనైతే కంప్లీట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఆటో డిఎం సెటప్ అని కంప్లీట్ అని ఉంది. ఆటో డిఎం అనేది సెటప్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. సింపుల్గా అయితే ఇక్కడ సెండ్ ప్రోడక్ట్ టు డిఎం అని ఉంది కదా, మనం ఏదైనా ప్రోడక్ట్ అనేది ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను చూపిస్తాను. మనం ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ ఐడి మనం ఇన్స్టాగ్రామ్లో మనం ఎలా షేర్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా అంతే అండి, సేమ్ ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తాను, ఇప్పుడు అన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, సేమ్ యాస్టీస్ ఇది కూడా అంతే అండి. మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మనం లింక్ అనేది కాపీ చేసుకొని లింక్ అనేది యాడ్ చేసుకోవాలి, అంతే ఇది కూడా. సో చూసారు కదా, ఇక్కడ మనం ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే మనం డిఎం చేసినామో సో అక్కడ ఆ లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అనేది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైనా ఒకటి ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లింక్ అని సెర్చ్ చేయండి. లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు మీషో క్రియేటర్ క్లబ్లో లింక్ అయితే కాపీ చేసుకుంటారో ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి డన్ మీద అయితే క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు స్టోరీలో అయితే షేర్ చేయండి. మీరు స్టోరీలో షేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మీ స్టోరీ ఎవరైనా చూసి బై చేశారనుకోండి, అప్పుడు మీకు క్రియేటర్ క్లబ్లో పేమెంట్ అనేది యాడ్ అయిపోతాం. అంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ ఎవరైనా బై చేస్తే మీకు ఇంత పర్సంటేజ్ అనేది కమిషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్కి మీరు క్రియేటర్ క్లబ్లోకి అయితే రావాలి. మీషో క్రియేటర్ క్లబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లింక్ కూడా ఇక్కడ వచ్చేసి మీరు అఫిషియల్టీ లింక్. సో ఇదేనండి, సింపుల్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది. ఇంకా మీరు పేమెంట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరు పేమెంట్స్లో చూసుకోవచ్చు. మీరు అన్నీ ఎవరైనా ఎంతవరకు మనకు ఓపెన్ చేశారు మన లింక్స్ అనేది కూడా చూసుకోవచ్చు. అండ్ పేమెంట్ ఎంత మనకి యాడ్ అయింది అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఇంకా ఎవరు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ 0 అని ఉంది. ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది సింపుల్గా అయితే. మీరు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయొచ్చు, మీరు యూట్యూబ్లో షేర్ చేసుకోవచ్చు. అన్నిట్లో కూడా మీరు లింక్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. సింపుల్గా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే అనుకోవచ్చు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అయితే ఈజీగా అయితే మనీ సంపాదించుకోవడానికి నేనైతే మీకు ఒక మంచి టిప్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన పండు అఫీషియల్ 1M ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పండు అఫీషియల్ 1M ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను నేను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.